It's a warm welcome in this pleasant day like weekend. గ్రీన్ మూమెంట్ అన్నప్పుడు దానికి తగ్గట్టుగా హౌ వి రెస్పాండ్ అనే దాని మీద ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే గౌరవనీయులు మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి ఐజీబీసీ తరఫున మరియు నిర్మాణ రంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు ఐజీబీసీ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఒక ప్రాపర్టీ షో పెట్టామనే దానికంటే కూడా ఆ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్లాలని అంటే దేర్ షుడ్ బి ఎ ఫేస్. ఒక ఎంటిటీ ఉంటుంది, ఐజీబీసీ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. రియల్ ఎస్టేట్ నుంచి క్రెడై కానీ అదర్ అసోసియేషన్స్ అండ్ ఆల్ దట్ వీ సపోర్ట్ దెమ్. బట్ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం లోపల వీ నీడ్ ద సపోర్ట్ అండ్ దోస్ ఆర్ దే బోత్ ఆర్ ద ఫేసెస్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. దాంతో పాటుగా వేదిక మీద ఉన్న సహచరులందరికీ కూడా అండ్ అలాగే వేదిక ముందు మీ అందరికి కూడా అండ్ అలాంగ్ విత్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ కామన్ పబ్లిక్ హ్యాస్ కమ్. మీ అందరికి కూడా ఐజీబీసీ గురించి కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాము. మెయిన్గా ఈ గ్రీన్ ఇనిషియేటివ్ లోపల వచ్చినప్పుడు యూ ఆల్వేస్ నో వాట్ ఈస్ గ్రీన్ బిల్డింగ్ అని అనుకుంటారు. సో దానికి వాట్ ద డిఫరెన్స్ ఇట్ మేక్స్ అని అన్నప్పుడు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్, వాటర్ కన్సంప్షన్లో ఉంటుంది, మోర్ ఆఫ్ లివింగ్ ఇన్ ఎ బెటర్ నేచర్ అనే దాని మీద ఇట్ గివ్స్ మోర్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో దట్ గివ్స్ ఎ డిఫరెన్స్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ కన్వెన్షనల్ బిల్డింగ్ అండ్ ఎ గ్రీన్ బిల్డింగ్. సో ఆ దిశ లోపల వచ్చినప్పుడు దెర్ ఇస్ అ మోర్ ఆఫ్ ఇంపార్టెన్స్ గివన్ బై అవర్ క్రెడై హైదరాబాద్ బిల్డర్స్ ఆల్సో. హైదరాబాద్లో ముఖ్యంగా చెప్పాలంటే గడిచిన 2 సంవత్సరాల్లో ఒక 100 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ చేస్తున్నాయి. దాదాపుగా దెర్ ఇస్ ఏ విజన్ అండ్ మేబీ నో కమిట్మెంట్ ఫ్రమ్ అవర్ క్రెడై నేషనల్ ఆల్సో. ఐజీబీసీతో ఎంఓయూ చేసుకొని ఒక 2030 వరకు ఒక 4000 ప్రాజెక్టులు రిజిస్టర్ చేయాలనేది. అంటే ఈ ఇనిషియేటివ్ని వాట్ ద వే వీ కెన్ సపోర్ట్ అంటే మనం చెప్పడమే కాదు, చేతులలో చూపెట్టాలనే దాని మీద దట్ వే వీ సపోర్టెడ్ అండ్ వీ మేడ్ అగ్రిమెంట్. ఆ ఎంఓయూ లోపల దెన్ సో ఫార్ అక్రాస్ ద కంట్రీ ఆల్మోస్ట్గా 800 ప్రాజెక్ట్స్ వరకు కూడా అయి ఉన్నాయి. వీఆర్ ఫోకసింగ్ లైక్ మేబీ నో కమింగ్ 2 years లోపల ఒక 1000 ప్రాజెక్ట్స్ ఇంకా కూడా చేయాలనే దాని మీద ఉన్నాం. బట్ వీ ఫ్రమ్ హైదరాబాద్ వీఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ వీ కెన్ సే. దానికి ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారికి బీయింగ్ అవర్ నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ బీయింగ్ విత్ అస్ నౌ, ఈ సపోర్ట్ ఈజ్ దేర్, ఈజ్ కమిట్మెంట్ ఈజ్ దేర్ అండ్ వీఆర్ ఆల్సో సపోర్టింగ్ హిమ్ ఇన్ హిస్ ఇనిషియేటివ్స్ అండ్ ద టీమ్ ఈజ్ ఎక్సలెంట్. ఐజీబీసీ టీమ్ ఎప్పుడు కూడా మనలో కలిసి మనతో పాటు కలిసి దే ఆర్ టేకింగ్ అప్ ది ఇనిషియేటివ్. ఇది ఈ రకంగా వెళ్ళినప్పుడు మనమందరం కూడా నేచర్లో అయినా మీరందరూ చూస్తున్నారు 2-3 రోజులలో ఎండలు బాగున్నాయి, సడన్గా వర్షాలు వచ్చున్నాయి. మరి అటువంటప్పుడు వాట్ ద డిఫరెన్స్ ఇట్ ఈస్ మేకింగ్ టు ద ఎన్విరాన్మెంట్ అనే దాని మీద యాజ్ ఎ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది వాట్ ద వే వీ కెన్ కాంట్రిబ్యూట్ బ్యాక్ టు ద నేచర్ అనే దాని మీద చూసినప్పుడు ఎవ్రీ వన్ ఈ గ్రీన్ బిల్డింగ్స్ అనే దాని మీద అవగాహన తీసుకురండి. ఐజీబీసీ ఎప్పుడు కూడా మేము కన్స్ట్రక్షన్లో చేసేటప్పుడు వాళ్ళ గైడెన్స్ తోటే కన్స్ట్రక్షన్ చేస్తుంటాము. ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్. మనకి తెలియదు ఒక ఇండిపెండెంట్ కట్టుకోవడానికి ఇవన్నీ మనకు అవకాశాలు ఉంటాయని అనుకుంటారు. కాబట్టి ఒక మోర్ దెన్ 7,000 to 8,000 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసినప్పుడు మనకు సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే యూ విల్ బీ లివింగ్ ఇన్ ద నేచర్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చూస్తుంటారు ఆర్గానో అని చెప్పేసి, వాళ్ళు కూడా దిస్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దెమ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే కొత్త యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ అనమాట. ఇవన్నిటికీ ఈ ఐజీబీసీ తీసుకున్న ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని మనం వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. అండ్ మీడియా కూడా ఈరోజు వచ్చున్నారు. మీ అందరు కూడా ఎనీ ఇనిషియేటివ్ నిర్మాణ రంగానికి సంబంధించింది కూడా తర్వాత కొత్త ఇనిషియేటివ్స్ ఏదున్నా ఐజీబీసీది కూడా పబ్లిక్ లోపల అవగాహన తీసుకొచ్చే విధంగా కూడా మీరందరూ కూడా కొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అండ్ కమింగ్ బ్యాక్ అసలు మెయిన్ పార్ట్ నిర్మాణ రంగం దానికి వద్దాం. మంత్రి గారులు ఇద్దరికి కూడా మా విన్నపం ఇప్పుడు ఏం లేదు, మీ అందరికీ సార్ మా వైపు నుంచి ఏంటంటే తెలంగాణలో నిర్మాణ రంగం బంగారు బాతు లానే ఉంది. బట్ ప్రొవైడెడ్ దాన్ని ఒక హెల్దీగా మీరు పెంచిండ్రంటే దాదాపు కంటిన్యూస్గా బంగారు గుడ్లు ఇవ్వడానికి పొటెన్షియల్ ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ మనది. సో ఎదిగిన ప్రపంచం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇప్పటిదాకా ఎలక్షన్స్ అనే ఒక యుద్ధం లోపల మీరు అందరూ ఉండొచ్చున్నారు. నవ్ ఇట్స్ ద టైం వేర్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా మీరు ఫోకస్ చేసి నిర్మాణ రంగం ఇంకా ముందుకు వెళ్ళే దిశ లోపల వాట్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివైజ్ యూ కెన్ గివ్. కొన్ని చిన్నగా ఇష్యూస్ ఎప్పుడు కూడా లాస్ట్ టైం మీటింగ్లో కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పున్నాము. నవ్ దే కెన్ స్టార్ట్ అడ్రస్సింగ్ దట్ ఇష్యూస్ అనమాట. ఒక ఆర్ఎన్బి మినిస్టర్ గారు వచ్చున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకటి ఎలా అంటే సిటీ డిఫరెంట్గా నలువైపుల గ్రోత్ ఉంది. దేర్ ఇస్ ద మోర్ ఆఫ్ డెన్సిటీ ఇన్ సమ్ ప్లేసెస్. కొత్త ప్రాజెక్ట్స్ కొల్లూరు లాంటి ఏరియా లోపల చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి.
అక్కడ వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కొనే వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మాకు ఏంటి అనేది అష్యూరెన్స్ ఇప్పుడు, ఎందుకంటే పర్మిషన్ ఫీజులు కడుతున్నాము, ఫ్యూచర్లో ప్రాపర్టీ ట్యాక్సులు కూడా వస్తుంటాయి. టైమ్ టు టైమ్ దేర్ ఇస్ అ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ ద బిల్డింగ్ ఇండస్ట్రీ వేర్ ద మనీ విల్ బి కాంట్రిబ్యూటింగ్ బ్యాక్ టు ద గవర్నమెంట్ అనమాట. ఈ టైం లోపల మీరు కొంత మాకు సపోర్ట్ సిస్టమ్ ఉంటే కొత్త ఏరియాల్లో కూడా మనం వెళ్ళినా కూడా బాగానే ఉంటుందని కొనడానికి అవకాశాలు ఉంటాయి. దాంతో ఆ పర్టికులర్ ఏరియాలో కొంచెం ఇన్వెంటరీ ఎక్కువైనా కూడా డిమాండ్ క్రియేట్ అవుతుందన్నమాట. దాంతోపాటుగా ఇంకా మేజర్గా కావాల్సింది నౌ ద ఫోకస్ మెయిన్లీ ద గవర్నమెంట్ హ్యాస్ టు వీ టోటలీ డిపెండ్ ఆన్ ఎంప్లాయ్మెంట్. మనకి ఇప్పటివరకు కూడా ఐటీ అనే దాని మీదనే ఉన్నాం. గడిచిన 3-4 సంవత్సరాలుగా 1.5 lakh యావరేజ్గా ఒక సంవత్సరానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. దాన్ని కూడా మేమేం చేస్తామంటే 1,00,000 ఉద్యోగాలున్నా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి కొనడానికి అవకాశాలు లేదు. దాంట్లో ఒక 30% కన్సిడరేషన్ చేసుకున్నా కూడా ఒక 50,000 లోపల స్టిల్ ఇంకా దాంట్లో తీసేసిన ఒక 20-30 వేల మంది కొన్నా కూడా మాకు పొటెన్షియల్ అనమాట. బట్ స్టిల్ ఎదిగే రాష్ట్రం లోపల తెలంగాణలో మన దిశ అంతా మారింది గడిచిన 5-6 సంవత్సరాలు, 10-20 ఏళ్ళ నుంచి చెప్పొచ్చు. మనకి ఏమవుతుందని అంటే నౌ వీఆర్ టోటల్లీ డిపెండెడ్ ఆన్ మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ దాని గురించి కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇది మేజర్గా ఒకటి మన స్టేట్ ఎదుగుదలలో వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద రూరల్ యూత్ ఆల్సో. వాళ్ళకి ఏ రకంగా అవకాశాలు క్రియేట్ చేయొచ్చు, సో దాని గురించి కూడా చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పటివరకు ఒక 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినాయి అని అన్నప్పుడు వాళ్ళని ఆన్ గ్రౌండ్ తీసుకొచ్చి వెన్ దే స్టార్ట్ ద ప్రాజెక్ట్స్, మనకి ఫ్యూచర్లో 2-3 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ వచ్చినా కూడా మనకి రాష్ట్రానికి బాగుంటుంది, నిరుద్యోగ యువతకు ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం, మాకు ఇండస్ట్రీకి కూడా ఒక రకమైన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీల్ డిపెండ్ ఆన్ దట్ మార్కెట్ ఆల్సో. అయితే ఆ సెగ్మెంట్ని ఒకటి చేసిన తర్వాత చాలా బాగుంటుంది సార్. ఇంకోటి కూడా మా క్రెడై నుంచి ఐజీబీసీ దాంట్లో అందరికి కూడా, ఎందుకనంటే మాటలు చెప్పేవాళ్ళు కాదు, చేతలలో కూడా చేపించే వాళ్ళు ఉంటేనే దానికి కొంచెం నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి మా క్రెడై హైదరాబాద్ ఆఫీస్ని కూడా వీ టుక్ ఏ ప్లాటినం సర్టిఫికేషన్ అనమాట రీసెంట్గా 2-3 months నుంచి. సో నాట్ మచ్ టైమ్ ఐ వాంట్ టు టేక్, స్టిల్ మెనీ థింగ్స్ కెన్ బి డన్. బట్ మా వైపు నుంచి చెప్పడానికంటే కూడా ఇద్దరు మినిస్టర్ గారు ఉన్నారు. దే విల్ కమ్ అవుట్ విత్ రియల్ ఎస్టేట్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనే దాని మీద వీల్ హోప్ అండ్ ఎక్స్పెక్ట్ మచ్. అండ్ ఇంకోటి కూడా ఈ సభాముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మేమంతా నిర్మాణ రంగం ఇంకా ఎదగాలనంటే గవర్నమెంట్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాం. మా వైపు నుంచి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.